మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. విద్యార్థుల కేరింతలు, ఆటపాటలతో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్లో యాన్యువల్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా సంస్థల సిబ్బందితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 26 ఏళ్ల కిందట తన గురువు గారు కృష్ణారెడ్డితో కలిసి కృష్ణ చైతన్య విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. 140 మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు 17,000 మంది విద్యార్థులు చదువుకునే స్థాయికి కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఎదిగాయని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యా సంస్థల చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అంకిత భావంతో చదివి పరీక్షలలో మంచి మార్కులు సాధించే దిశగా కష్టపడాలన్నారు. ఉన్నత స్థాయిలో స్థిరపడి తిరిగి తమ కళాశాల వేడుకలకు అతిథులుగా రావాలని ఆకాంక్షించారు. వేడుకలలో భాగంగా విద్యార్థులందరూ కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కళాశాల చైర్మన్ ఆర్వి కృష్ణారెడ్డిని, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డిని కూడా భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆటపాటలతో అలరించారు, డాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ వార్షిక వేడుకలలో కళాశాల డీన్లు రామాంజనేయులు రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, రమేష్, ఏవో హరి, చిరంజీవి, సుధారాణి మరియు వివిధ క్యాంపస్ల ప్రిన్సిపాళ్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. 26 సంవత్సరాల క్రితం అంటే 1998లో నేను మా గురువు గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారితో కలిసి కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే తెలుస్తూ ఉంటుంది, మా దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు మళ్ళీ మా కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేర్పించడానికి వస్తూ ఉన్నారు. ఒక జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా 98లో ఒక 140 మంది పిల్లలతో ప్రారంభమై ఈరోజు సుమారుగా 17,000 మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అలా డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ అన్ని ప్రొఫెషన్స్లో కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ కావడానికి ఇక్కడ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు. ప్రధానంగా 26 సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజుకి కూడా చాలామంది మన దగ్గరే కొనసాగుతూ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి. మరి తప్పకుండా ఒక నమ్మకం అయితే ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పిల్లలకు కానీ వారి తల్లిదండ్రుల మనసులకి దగ్గర అయ్యేలాగా పిల్లలు ఏ ఒక్కరు కూడా మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకుండా వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలానే ఇన్స్టిట్యూషన్స్ అందరి మనసులకి దగ్గర అవుతాయని, నెల్లూరు జిల్లానే కాకుండా మిగతా జిల్లాలకు కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థలు దగ్గరయ్యేలాగా ప్రజల ఆశీస్సులు ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మంచి గుణగణాలతోటి పైకి రావాలి. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి మంచి స్థానంలో ఉండి భవిష్యత్తులో తల్లిదండ్రులు మీరు బాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పిల్లలకి మనం చేస్తున్నా. మా కళాశాలలో ఉన్నటువంటి టీచింగు, నాన్ టీచింగు ప్రోత్సాహంతో ఈ కళాశాల చాలా ముందుకి నడుస్తూ వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకి నడుస్తుందని చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాల విద్యార్థులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి మా తల్లిదండ్రుల పేరు మీద బంగారు పథకాన్ని బహుకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ అటువంటి అవకాశం భగవంతుడు కల్పించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.